వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా అయితే ఫ్రై చేస్తున్నాను. ఈరోజు సేమియాతో మసాలా ఉప్మా లాగా అయితే చేస్తున్నానండి. ఏమీ లేదు, సింపుల్గా మన దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ వేసుకుంటాం ఆయిల్ వేసుకొని. దానిలో మనం క్యారెట్, బీట్రూటు ఉంటే గ్రీన్ పీస్ అన్ని కాలీఫ్లవరు అవన్నీ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనైతే ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను. ఎప్పుడు నార్మల్గా ఉప్మా అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి నార్మల్ ఉప్మా లాగా అంటే బోర్ అయిపోతాం కదా! మనమైనా బోర్ అయిపోతాం, పిల్లలైనా బోర్ అయిపోతారు. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇలా చేస్తారా ఏంటి చెప్పండి. దీనిలో కొంచెం కాజు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ లవంగ, దాల్చిన చెక్క ఉన్నాయి. ఆ 2 వేసాను. వేసాక కొంచెం దుంపలు, తర్వాత క్యారెట్ ఈ 2 ఏసి పచ్చిమిర్చి కొంచెం, ఎండుమిర్చి కొంచెం ఏసాను. ఎండుమిర్చి ఏంటంటే కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తదని. ఏ అంతే. తర్వాత ఉల్లిపాయ ఏయడం మర్చిపోయాను. తర్వాత ఉల్లిపాయ ఏసానమాట. ఉల్లిపాయ ఏసాను. ఏసి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ ఏసుకోవడమే. అంటే సేమియా ఒకటి తీసుకున్నాం అనుకోండి 2, 1:2 మనం ఉప్మాకి ఎలా చేస్తామో అంతే. వాటర్ ఏసుకుంటాం. తర్వాత సేమియా ముందు ఫ్రై చేసుకొని ఉన్నది కాబట్టి అది కూడా దీనిలో ఏస్తే చాలా బావుందండి. ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకొని తినడానికి బావుంటది. ఇది చల్లారితే అస్సలు బావుండదు. వేడి వేడిగా తింటే చాలా బావుంటది. దీంతో ఏమైనా కర్రీ ఉండాల్సిన అవసరం లేదు. కర్రీ లేకపోయినా చాలా టేస్ట్‌గా అయితే ఉందన్నమాట. మీకు కావాలంటే ఏదైనా బంగాళదుంపల కర్రీ గానీ, ఏదైనా కర్రీ కూడా చేసుకుంటే మీ ఓపిక. ఓకేనా? దీనిలో అయితే సేమియా ఏసుకున్నాను. నీళ్ళు మరిగిపోయిన తర్వాత సేమియా ఏసుకున్నాను. సేమియా ఏసిన తర్వాత అది కొంచెం ఉడికిపోద్ది పక్కన. ఇంకేంటి, పండగ దగ్గరికొచ్చేస్తుంది. మెయిన్ న్యూ ఇయర్ దగ్గరికొస్తుంది. మీరు న్యూ ఇయర్‌కి ఏంటి కొత్త ప్లాన్‌లు ఏంటైనా ఉన్నాయా? నెక్స్ట్ సంవత్సరంకి ఏంటనుకుంటున్నారు? ఏంటి అన్నది చెప్పండి. నేనైతే మటుకు ఎవ్రీ డే వీడియో చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. అలాగైతే సేమియా ఉప్మా అయిపోయింది. ఇప్పుడైతే సాంబార్ కోసం అని చెప్పి ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు సాంబార్ చేస్తాను. దానికోసం ఈ వంకాయలేంటో పైకి బాగా కనిపిస్తాయి. లోపలైతే పుచ్చులు ఉంటాయన్నమాట. అది నాకు నచ్చలేదు. అందుకు పక్కన పడేసాను. ఇంకా అది ముక్కలు కట్ చేసి అంత ఇదేంటో తెగడం లేదు వంకాయ. ఇలాగైతే నేనైతే కుక్కర్‌లో చేయిస్తాను. అయితే ప్రెషర్ ఇవ్వను. విజిల్ అది పెట్టను. పప్పు ఫస్ట్ ఉడకపెట్టేసిన తర్వాత ముక్కలేసి ఏస్తానమాట. అది అలాగా నార్మల్‌గా చింతపండు పులుపు వాటితోని ఉడుకుతది. అలాగే ఉడికిపోతది. మొదట్లో ప్రెషర్ పెట్టేసేదాన్నండి ముక్కలేసాక. అది ఏమవుతుందంటే ములంకాళ్ళు అన్నీ ఎక్కువ పేస్ట్‌లాగా అయిపోతున్నాయి. ఒక్క విజిల్ పెట్టినా కూడా పేస్ట్‌లాగా అయిపోతున్నాయి. నాకు నచ్చలేదు. అందుకని మన పాత పద్ధతే బావుంది అని చెప్పి అలా చేస్తున్నాను. అమ్మ ఎలా చేసేవారంటే ఫస్టు ఉల్లిపాయలు అంటే ఈ ముక్కలన్నీ కలిపి వేరే గిన్నెలో ఏసి కొంచెం ఉప్పు, పసుపు ఏసి ఉడకపెట్టేవారు. వేరేగా పప్పు కుక్కర్‌లో పెట్టేవారు. ఇటు ఇది, అటు అది అయిన తర్వాత ముక్కలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు పప్పులో అది కలిపి చింతపండు, సాంబార్ కుండ, ఉప్పు అన్నీ ఏసేసి కలిపేసేవారన్నమాట. సాంబార్ పౌడర్ దింపే ముందు ఒక మరుగు వచ్చే ముందు అదేసి మరిగించేవారు. అలా చేసేవారు. అదే టేస్ట్‌గుండేది. నాకేంటంటే టైం అయిపోతుందండి అని చెప్పి కుక్కర్‌లో పెట్టేసేదాన్ని. అలాగా పెట్టడం బట్టి ఏంటంటే ఈ బెండకాయలయితే అస్సలు ఆహ్, అంటే పేస్ట్‌లాగా అయిపోతాయి. ములంకాళ్ళు కూడా విడిపోతుండేవి. లాభం లేదు. ఇలాగా పాత పద్ధతే బెటర్ అని చెప్పి నేను అలాగైతే చేస్తున్నాను. బెండకాయలయితే వాటర్‌లో ఎయ్యం కదా! మనకి జిగురు వచ్చేస్తదని అది వేరేగా ఉంచాను. ఇక్కడ చింతపండయితే వేడి నీళ్ళది దానిలో కొంచెం చింతపండు ఏసేసాననమాట. ఏస్తే అది మనకి నానిపోతది. మనకి తొందరగా పులుపనేది వచ్చేస్తది.
ఇలాగైతే అన్నీ సాంబార్‌కైతే రెడీ చేశాను. కొంచెం రెడిష్ కూడా ఏశాను. రెడిష్ ఆకు కూడా వేశాను. దాంతో ఆకొచ్చింది. ఆకు కూడా ఏశాను. రెడిష్ కన్నా రెడిష్ ఆకు చాలా మంచిది. దానిలో విటమిన్ సి, విటమిన్ బి అన్ని విటమిన్స్ ఉంటాయి. కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది. చాలా మంచిది. చాలామంది ముల్లంగి ఆకు అనేది వదిలేస్తారు. ఎక్కువ పాడైపోయి మాడిపోయినలాగా ఉంటే తీసుకోకూడదు. కానీ కొంచెం ఫ్రెష్‌గా ఉన్నది అంటే మటుకు ఆ ఆకు తెచ్చుకొని మనం ఇలా పప్పులో గానీ, లేదంటే దాంతో ఫ్రై చేసుకొని తిన్నా చాలా బావుంటది. రెడిష్‌తో కలిపి ఫ్రై చేసుకుంటే చాలా బావుంటది. లేదు ఇలా పప్పుల్లో అది యేసుకున్నా బావుంటది. ఇంకా ఒక మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. ఎప్పుడైనా ముల్లంగి ఆకుతోని ఇలాగ అట్లులాగా చేస్తారు. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ పప్పయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దానిలోని మనం ఈ ముక్కలన్నీ యేసేసుకున్నాం. బెండకాయ అయితే లాస్ట్ యేసుకుంటాను. ముందు ఇవన్నీ అవన్నీ అవుతుండగా ఈ లోపున ఈవినింగ్ టిఫిన్ కోసం అని చెప్పి పప్పయితే నానబెడుతున్నాను. ఇది సాటర్‌డే వ్లాగ్ మాట. పప్పయితే నానబెడుతున్నాను. ఈవినింగ్ టిఫిన్ కోసం. మార్నింగే నానబెట్టానంటే ఒక 11, 12 అలాంటప్పుడు గ్రైండ్ చేసుకున్నామనుకోండి, మనకి రాత్రికి పులుస్తది. ఈ చలికాలంలోని అస్సలు ఇడ్లీ అనేది పులవడం లేదు. ఆహ్, ఎలా రుబ్బిందో అలాగే ఉంటుంది. అస్సలు పులవడం లేదు. చూడాలి ఎలాగవుతదో అనేది. అయితే మార్నింగే నానబెట్టేసి ఉంచి ఒక 2 అవర్స్ తర్వాత అది గ్రైండ్ చేసుకోవాలి. అందుకని పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ముక్కలు కొంచెం ఉడుకుతుండగా నేను చింతపండు పులుపు అయితే ఏసేసాను. ఏసి కొంచెం ఉప్పు, పసుపు, సాంబార్ పౌడరు అన్నీ యేసుకొని పోపేసుకుంటే మన సాంబారు వేడి వేడి సాంబారయితే రెడీ అయిపోతది. ఇక్కడేంటో ట్రైపాడ్ అడ్జస్ట్ చేస్తున్నాను. అందుకని. మీకు కనిపించాలి కదా! అందుకని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలాగా చింతపండు పులుపు అయితే ఏసేస్తున్నాను. దీంతో కాంబినేషన్ అయితే అప్పడాలు, కొంచెం వడియాలు ఉన్నాయి. అవి చల్లమిరపకాయలు అన్నీ వేపేసుకొని తినేస్తాం. సాంబార్‌తో వేరే కూర ఉండాలి అనేది ఏమీ అవసరం లేదు మాకు. ఎందుకంటే ఆ సాంబార్‌లో ముక్కలతోనే మేము తినేస్తాం మాట. అది. అయితే ఇంకేంటి న్యూ ఇయర్‌కి మీరేమనుకుంటున్నారు? కొత్తగా వచ్చిన సంవత్సరానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లానింగ్‌లేంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటికైతే ఏమి అనుకోలేదు. కానీ ఎలాగైనా ఎవ్రీ డే ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకే టైంకి పోస్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం న్యూ ఇయర్‌కి అనుకోవాలి ఒక పని చెయ్యాలి అనుకుంటే అది డిసెంబర్‌లోనే అంటే డిసెంబర్ సెకండ్ నుంచే మనం స్టార్ట్ చేసామనుకోండి మనకు అలవాటవుతది. అంతే. ఒక 2 సార్లు చేసి తర్వాత మళ్ళీ వదిలేయకుండా మనం డిసెంబర్ నుంచే చెయ్యాలనుకోని కంటిన్యూ చేస్తుంటే అది నెక్స్ట్ ఇయర్‌కి కూడా అది అవుతుంటదనమాట. అలా చేయడం బట్టి. ఎన్ని అలాగా అనుకోని మీరు వదిలేసారో అనేది కూడా చెప్పండి. నేను ఎప్పుడు ఏది అనుకోలేదు. ఈసారైతే అనుకుంటున్నాను గ్యారంటీ చేద్దామని. అందుకే డిసెంబర్ నేను ఆల్మోస్ట్ 18థ్ నుంచి అనుకుంటాను. ఎవ్రీ డే ఒక వీడియో పెడుతున్నాను. ఆల్మోస్ట్ సండే కూడా పెడుతున్నాను. నిన్న పెడదాం అనుకున్నాను ఈ వీడియో. నిన్న ఏంటంటే మాకు పక్కన ఏదో పని అవుతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదు. డిస్టర్బెన్స్‌గా ఉన్నది. వాయిస్ డిస్టర్బెన్స్ అది వస్తదని చెప్పేసి మరి నేనైతే ఇవ్వలేదు. అందుకని ఇవాళ ఇస్తున్నాను. ఓకేనా? ఒక్కొక్కసారి వీడియో రాకపోతే నెట్ ప్రాబ్లమ్ గానీ, లేపోతే ఏదో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బట్టి రాకపోవడం ఉంటది. అంతే తప్ప ఎవ్రీ డే 3:30కి అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కూడా ఇవాళ 3:30 సరికి పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మాకు కరెంట్ లేదు. ఇప్పుడే 4 గంటలకు కరెంట్ వచ్చింది. అందుకు వచ్చిన తర్వాత ఇది ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను ఇది పోస్ట్ చేస్తాను. ఓకేనా? తర్వాత సాంబార్ అయిపోయిన తర్వాత ఇదిగోటి బట్టలయితే వేశాను. సోక్‌లో ఉంది ఇప్పుడైతే. మిషన్‌లో బట్టలయితే వేశాను. అవి ఆగుతున్నాయి. అయిపోయిన తర్వాత గ్రైండింగ్ అయితే వేసేశాను. పప్పు నానిపోయింది. అదైతే గ్రైండింగ్ ఏసాను. పప్పయితే అవుతుంది. అయిపోయిన తర్వాత దీనికి నూకది కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని డిన్నర్ కాదు సారీ లంచ్ అయితే చేసేసి
కొంసేపు రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ పిల్లలు వచ్చేసరికి 4 గంటలకు వచ్చేస్తారు. అది నూక కలపడం పెట్టలేనట్టుంది. మర్చిపోయాను. అది కలిపేసాను. కలిపేసిన తర్వాత ఉంచేసి పడుకుండిపోయాను. తర్వాత పిల్లలు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొంచెం వాళ్ళకి పాలు అది ఇచ్చేసి నేను టీ తాగేసి ఇదిగోటి ఇక్కడైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను. నేను నూక కలిపింది పెట్టాను అనుకున్నాను. అది మరి క్లిప్ కట్ అయిపోయిందో మరి ఏంటయిందో మధ్యలో వీడియో అయితే క్లిప్ కట్ అయిపోయింది. ఓకేనా. తర్వాత ఇక్కడైతే ఇది నాది ఇడ్లీ కుడుం ప్లేట్ మాట. 2 ప్లేట్లు ఇది అయితే పెడుతున్నాను ఇక్కడ. తర్వాత దీనికి చట్నీకి కుడుములకి చట్నీకి వేరుశెనగ పలుకులు కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత చట్నీ పప్పు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత సాల్టు, తర్వాత కొంచెం చింతపండు. ఏ చట్నీకైనా కొంచెం చింతపండు వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. మంచి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ చేసిన సాంబార్ అయితే ఉంది. ఈ చట్నీ చేసిన సాంబార్తోనే తింటారు పిల్లలిద్దరూ. ఎందుకంటే ఇడ్లీతో సాంబార్ చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. ఎప్పుడైనా నేను సాంబారు చేశాననుకోండి, ఆ రోజు నైట్ కంపల్సరీ ఇడ్లీ పెడతానమాట. సాటర్డే కదా! కంపల్సరీ ఇడ్లీ పెడతాను. ఎవ్రీ సాటర్డే సాంబార్ చేయడం ఉండదు. ఎప్పుడైనా సాంబార్ చేశానంటే ఈవినింగ్ ఇడ్లీ పెడతాను. ఒక్కొక్కసారి గోంగూర పప్పు, ఒక్కొక్కసారి కందికట్టు అలా చేస్తుంటాను. ఇక్కడ పచ్చడైతే గ్రైండింగ్ చేసిన తర్వాత నేను వేరే గిన్నెలో కొంచెం ముద్ద పచ్చడి తీసి ఉంచాను. ఎందుకంటే ముద్ద పచ్చడి కూడా మా ఇంట్లో తింటారు. చాలా ఇష్టము. ఇలా వాటర్ కలిపేదానికన్నా ముద్ద పచ్చడి ఎక్కువగా ఇష్టంగా తింటారు. మా వారికి కూడా ఎక్కువ ఇష్టం ముద్ద పచ్చడితోని తినడం. ఇదైతే వాటర్ కలిపింది, అటుపక్క ముద్ద పచ్చడి. ఇదైతే నా ప్లేట్. సాంబార్ అండ్ పచ్చడి, కొంచెం ముద్ద పచ్చడి, కుడుము. ఇదైతే నా ప్లేట్ అండి. ఇదొక చిన్న వ్లాగు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.